విద్యాసాగర్ గారు, ఎస్, ఏం జరుగుతోంది తమిళనాడులో? అంటే ద్రవిడ రాజకీయము, ద్రవిడ అనే పదం లేకుండా ఎవరో వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటామంటే చూస్తూ ఊరుకోమంటుందా? మరో పక్కన స్టాలిన్ ఏమో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, మేము ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనుకోవట్లేదు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఏవో వస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. మీకు థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్, కొంచెం లేట్ అయింది. యా ఇక్కడ ద్రవిడ అనేది ఏం లేదు. అసలు ద్రవిడ అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం లేదు. ఊరికే కొద్ది పార్టీలు మాట్లాడే మాట కానీ తమిళ అనేది ఉంది. తమిళ అనేది ఉంది కానీ ద్రవిడ అనేది ఏం లేదు. ద్రవిడలు అంటే మనమంతా ద్రవిడలు కాకుండా నార్త్ ఇండియన్స్. ద్రవిడ అనేది ఏం లేదు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటి అంశం గవర్నర్. అందులో మాట్లాడుతున్నారు, నేను సోషల్ మీడియాలో కూడా చాలా మేధావులు అని చెప్పుకునేటోళ్ళంతా కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా, సింగిల్ లార్జెస్ట్ పిలవాలి. కాన్స్టిట్యూషనల్ లో ప్రొవిజన్ ఉన్నమాట వాస్తవం. కానీ 1992 వాజ్పేయి గారు ఇష్యూ జరిగిన తర్వాత దానికి పద్ధతిని మానేసి ఫస్ట్ లిస్ట్ ఇస్తేనే మీరు కాబట్టి తీసుకోండి. ఏ స్టేట్ లో 1992, 35 ఎన్ని సార్లు జరిగినా కూడా ఎక్కడ గవర్నర్ సాటిస్ఫై అయితేనే ఫ్లోర్ కి అనుమతిస్తున్నారు. ఆ ఒక్క ఓటు దెబ్బతోటి ఊరికే మనం ఏదో మాట్లాడేస్తే కాదు. 1992 నుంచి కాంగ్రెస్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ గత 34 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇక్కడ ఏంటంటే రెండోది ఏంటంటే గవర్నర్ దగ్గర ఉన్నది. మీరు కనుక ఫ్లోర్ కి మీకు అనుమతి ఇస్తే హార్స్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు కొనకాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన 5 సీట్లు కానీ, సిపిఐఎంఎల్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఐయుఎంఎల్ కానీ, ఈ పార్టీలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అదేమన్నా వాళ్ళ సొంత ఓటుతో గెలిచినటువంటి ఓట్ల? విజయ్ పెద్ద గొప్పగా వచ్చేసి నాకు నెంబర్ గేమ్ అంటున్నాడు కదా. ఏ పార్టీ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ రోజు విజయ్ వచ్చి నేను డెమోక్రటిక్ అని మాట్లాడుతున్నాడు కదా. ఇదేం డెమోక్రటిక్ విజయ్ పార్టీ చేసేది? పక్కన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చినప్పుడు ఇంకోటి ఏమంటే ఆ పార్టీలకు ఓట్లే లేవు. ఐ విల్ టెల్ యు క్లాసిక్ ఎగ్జాంపుల్. కాదు విద్యాసాగర్ గారు, నాకు డౌట్ కాదు, ఆయనకి తక్కువ నెంబర్, షార్ట్ ఆఫ్ అయిన నెంబర్ కి మీరు జాయిన్ అవ్వండి ఆయన లేఖలు రాశాడు. ఆయన వచ్చింది ఏంటి? స్టాలిన్ అంకుల్, స్టాలిన్ సార్ అని కదా మాట్లాడింది. అవును, వాళ్ళతో పక్కన కూర్చోబెట్టి కదా వీళ్ళు ఓట్లు వేయించుకున్నది. మధురై ప్రాంతంలో ఒక సిపిఐఎంఎల్ అని ఒక పార్టీ ఉంది, సిపిఐఎంఎల్. ఆ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. డూ నో వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ ది పార్టీ స్టేట్ వైడ్? 0.01 వాళ్ళ స్టేక్ ఈ రాష్ట్రంలో. అయినా డిఎంకే మద్దతు వాళ్ళకి వచ్చింది. డబ్బు పెట్టింది డిఎంకే, ఓట్లు డిఎంకేవి, మొత్తం డిఎంకేవి. ఈ రోజు విజయ్ వచ్చి నేను కొత్త రాజకీయం చేస్తా, నేను కొత్తగా యంగ్స్టర్ రాజకీయం చేస్తా అన్నాడు. చెయ్యి, ఇండివిజువల్ గా నీకు కెపాసిటీ రాలేదు కదా. వై ఆర్ ఇన్వైటింగ్ ఆల్ ది? అప్పుడు ఏం చేసి ఉండాలి మరి? ఇప్పుడు విజయ్ కాదు, ఇప్పుడు ఏంటి మార్గం? సరే, అతనికి 118 అతని 2వ సీట్లో ఒకటి కూడా రాజీనామా చేసేయాలి కాబట్టి టెక్నికల్ గా 107. ఋషి గారు 1 minute, నాది ఫినిష్ అవ్వాలి. నేనేమంటాడు, ఇప్పుడు మోరల్ గా ఎథికల్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ఏ డెమోక్రసీ మీద మొన్న 28 సీట్లు ఒక డిఎంకే పార్టీ నుంచి కాంగ్రెస్ తీసుకొని 5 సీట్లు గెలిచి 2 సార్లు యూపీఏ ప్రభుత్వంలో వీళ్ళ మద్దతు తీసుకొని మొన్నటికి మొన్న డీలిమిటేషన్ లో 39 లోక్సభ సీట్లు, 10 రాజ్యసభ సీట్లు పెట్టుకొని మొన్నటికి మొన్న నల్ల షర్ట్లు వేసుకొని గెలుచుకొని వచ్చి మేము గెలిచాము అని చెప్పేసి అంతా సీరియస్ గా మద్దతు ఇస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయం. మా సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ఖర్గే గారు కానీ, ఇంకోటి కానీ. ఇక్కడ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తమిళనాడులో ఏఐసిసి ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళ ఆమోదం ఉన్నట్టే కదా. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటా ఉన్నప్పుడు చిదంబరం నాయకులు అడ్డుపడ్డారు, పొత్తు జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది కదా. ఋషి గారు 1 నిమిషం ప్లీజ్, నన్ను మాట్లాడిస్తే సబ్జెక్ట్ కంటెంట్ అర్థమవుతుంది. నన్ను మాట్లాడించకపోతే
అడగండి. ఐ విల్ స్టాప్ దెన్ యు విల్ Okay, 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 please. లేదు మొదటి తడవ ఉన్నప్పుడు పూర్తి కాదండి, అవకాశం ఏ ఇవ్వాలండి. డెమోక్రటిక్ విద్యాసాగర్ వేలో గారు మరి ఈ రోజు మాట్లాడండి. నరేంద్ర మోడీ గారి సర్కార్ ఉంది కేంద్రంలో. విద్యాసాగర్ గారు ఒక నిమిషం, ఆయన లాజిక్ ఆయన Okay, okay, అడుగుదాం. Let him- అన్డెమోక్రటిక్ అని లేదు, లేదు, మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పాలండి. విద్యాసాగర్ గారు విద్యాసాగర్ చెప్పాలి. గారు ఆంధ్రప్రదేశ్లో, finish చేసేది తెలంగాణలో ఈరోజు ఈరోజు BJP Pre-poll alliance, brother. Pre-poll alliance ఉంది అధికారంలో. ఒక్క నిమిషం వినండి. మీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు. మీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు, తర్వాత అడుగు, తర్వాత చెప్పు. మరి మీ అభిప్రాయంలో చెప్పండి, లాజిక్ లేదు. మాట్లాడండి, తర్వాత మాట్లాడదాం. You ask me later, I will answer Let him you. complete. You ask me later. Let him complete. సో నేనేమంటానంటే ఇక్కడ డెమోక్రసీ అలయన్స్ అంటారు. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఆ కేసీ వేణుగోపాల్ వాళ్ళు వీళ్ళు మణిక్ ఠాకూర్ వచ్చి వాళ్ళు సొంతంగా ఇప్పుడు రిజైన్ చేసి నిలబడమని చెప్పండి. 5 సీట్లు గెలిచిన సీట్లు చూద్దాం, తమ్ముంటే గెలుస్తారని చూద్దాం. ఈ పొలిటికల్ స్టేట్మెంట్ వద్దు, మీ దగ్గర ఉంటే మాట్లాడుకోండి. అది వేరు కదా. పొలిటికల్ స్టేట్మెంట్ వద్దు. మీరు ఆగండి, రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడండి. డెమోక్రాటిక్ డెఫినేషన్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఏం మాట్లాడుతారో మీకు మీకు ఛాన్స్ అర్థమవుతుందా? వచ్చినప్పుడు మాట్లాడతారు. What is the meaning of democracy చెప్పండి విద్యాసాగర్ గారు. తర్వాత అరే మీరు వినడానికి ఓపిక లేకపోతే ఎట్లా? మీ కాంగ్రెస్ దమ్ముంటే గెలవండి. పొలిటికల్ స్టేట్మెంట్ ఏమండి, మీరు ఏంది? ఎక్కండి. రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? 5 నిమిషాలు ఆగండి. Who are you to question me? రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం. 5 నిమిషాలు ఆగండి. To question me? ఒక్క నిమిషం, ఒక్క What the hell is the నిమిషం. difference? సామా గారు ఒక్క నిమిషం, చలసారి గారు ఒక్క నిమిషం. Please వాళ్ళు finish in మాట్లాడనివ్వండి, next 1 విద్యాసాగర్ minute. గారిని. విద్యాసాగర్ ప్లీజ్ ఫినిష్ ఇన్ 1 minute అండ్ దెన్ వాళ్ళు మాట్లాడతారు. అరే, సార్ ఒక్క నిమిషం సార్. వాళ్ళు 47 నిమిషాలు ఓపిక ఎస్ ఎస్ సార్, నేను కాదు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. వినండి. అరే, బట్ మీరు మధ్యలో చెప్పిన మాట్లాడండి. వాటిలో ఒక్క నిమిషం చాలా finish క్వశ్చన్స్ చేయండి. Let him ఉన్నాయి, finish. అది మాట్లాడదాం. ఐఎమ్ ఎక్స్టెండింగ్ అరే, అట్లా కాదండి. సార్, మీరే ఐఎమ్ time ఎక్కువ ఎక్స్టెండింగ్, ఐఎమ్ తీసుకొని గోయింగ్ టు మీరే ఎక్స్టెండ్ ద మధ్యలో టైమ్. మాట్లాడేస్తే